నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వేడి ఒకవైపు, మరొక వైపు భానుడి ప్రతాపం కూడా అలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని రాజకీయ పక్షాల అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో పాటు గుడివాడలో మండు టెండల్లో ప్రచారం చేస్తున్నటువంటి కొడాలి నాని, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొడాలి నాని ఉన్నారు. ఆయనతో ఈరోజు స్ట్రైట్ టాక్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని అందించినటువంటి పార్టీ నుండి 5వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఈసారి పోటీ చేస్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు, నేను కూడా చూశాను. ఎలా ఉంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్? అంటే కొన్ని చోట్ల అయితే కనుక చాలా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పేదలకు ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, టిట్కో ఇల్లు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడు, విద్యాదీవన, వసతి కానుక, లేకపోతే డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దు ఉన్నాయి. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి ఇచ్చేటువంటి చేయూత కానీ, భరోసా కానీ, రైతాంగం రైతు భరోసా, గిట్టుబాటు ధరలో కొన్ని మా ఏరియాలో ధాన్యం కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా స్కీమ్స్ ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని చోట్ల ఇంటర్నల్గా రోడ్ల సమస్యలు, కొంత మంచినీటి సమస్యలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు అయితే మాకు ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయమని చెప్పి అడుగుతున్నారు. దాంట్లో కూడా అంటే 2 రకాలు ఉంటారు. ఇప్పుడు కూడా వైసీపీకి అనుకూలంగా ఉండి వైసీపీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని చెప్పి ఈ సమస్యను పరిష్కరించండి, రేపు మళ్ళీ మీరు వస్తాయని చెప్పి అడుగుతారు. కొంత తెలుగుదేశం మైండ్ ఉన్నవాళ్ళు, తెలుగుదేశానికి ఓటేసేవాళ్ళు, తెలుగుదేశానికి నాయకత్వం వహించేవాళ్ళు కొంచెం హార్డ్గా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా గుడివాడలో నేను ఎప్పుడు 4 సార్లు పోటీ చేసి 5వసారి పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ నాకు తెలుసు. ఏ ఇంట్లో ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు ఎటు ఉన్నారు అన్నది కూడా నాకు తెలుసు. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను బట్టి కూడా అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి 23,000 మందికి ఈ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు కానీ, టిట్కో ఇళ్ళు కానీ ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. 2,200 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ స్కీముల కింద ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అందించారు డైరెక్ట్గా. ఇక్కడ ఉన్నటువంటి మేము శాసనసభ్యుడిగా ఈ టిట్కో ఇళ్ళు నిర్మాణం చేయడానికి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు అయితే చంద్రబాబు 45 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. దాదాపు దాంట్లోనే 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తీసుకొచ్చి టిట్కో ఇళ్లకు ఖర్చు పెట్టాము. అదేవిధంగా దాదాపు 400 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి ఈ 9,000 పౌన్ ఇంకా 14,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. దాంట్లో కూడా ఒక 9,000 చిల్లర ఇళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి. వాటికి ఇంటికి 1,80,000 రూపాయలు ఉచితంగా ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్లు కానీ, కరెంట్ లైన్లు కానీ, కొన్ని చోట్ల ఏమో గ్రావెల్ రోడ్లు వేసాం, కొన్ని చోట్ల మెటల్ రోడ్లు వేసాం, కొన్ని చోట్ల కచ్చే డ్రైన్లు, కొన్ని చోట్ల ఏమో సిమెంట్ డ్రైన్లు, రకరకాలుగా పనులు జరిగినాయి. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి కాలనీలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోయిన సంవత్సరం గుడివాడ వచ్చినప్పుడు అడిగితే 23 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ధనియాలపేట కానీ, వాంబే కాలనీ కానీ, ఇందిరానగర్ కాలనీ కానీ, ఆ మందపాడు కాలనీ కానీ, ఆ 4 కాలనీలకి దాదాపు 23 కోట్లు ఇచ్చారు. అవి టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. ఈలోపు ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నికలైనాక పనులు కూడా మొదలెడతారు. అదేవిధంగా రోడ్లకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు, ఫ్లైఓవర్ 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కూడా చాలా స్పీడ్గా నిర్మాణం జరుగుతుంది. బస్ స్టాండ్ నిర్మాణం, గ్యారేజ్ అయిపోయింది, బస్ స్టాండ్ కూడా పనులు జరుగుతున్నాయి. హాస్పిటల్లో పునాదులతో తీసేసి కొత్త హాస్పిటల్ కట్టించాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి కొత్త క్లాస్ రూములు, పాత బాగా శిథిలావస్థగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడులో పిల్లలు కూర్చున్నటువంటి కుర్చీలు కానించి వాళ్ళకు ఉన్న బాత్రూమ్లు, టాయిలెట్స్, క్లాస్ రూమ్లు, గ్రీన్ బోర్డులు అన్ని రకాలుగాను రూపురేఖలు మార్చి చాలా కార్పొరేట్ స్కూల్స్ లాగా తీర్చిదిద్దాం. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ దాదాపు సచివాలయాలు కంప్లీట్ చేసాం, ఆర్బీకే సెంటర్లు కంప్లీట్ చేసాం, హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసాం. నా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి రూరల్ కానీ, టౌన్లో కానీ దాదాపు ఒక 75 సచివాలయాలు ఏర్పాటు చేసాం. 750 మంది ఎంప్లాయీస్ని నియమించాం దాంట్లో. అదేవిధంగా 1,269 మంది వాలంటీర్స్ని పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేశాం. దీంతో కూడా కొంతమంది దాదాపు 99% ఎలిజిబుల్ అయితే అక్కడ కూడా మిస్ అవ్వలేదు స్కీము. కొంతమంది మేము ఎలిజిబుల్లో మాకు మిస్ అయినాయి అని చెబుతున్నారు.
అవన్నీ కూడా అంటే చాలా తక్కువ పర్సెంట్ 1% కూడా ఉండదు. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. ఎన్నికలైనా డెఫినెట్గా ఒకవేళ ఎలిజిబుల్ ఉండే మీకు రాకపోతే కనుక అవన్నీ కూడా మీకు ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నాం. ఇవన్నీ అంటే రకరకాలుగా ప్రతిపక్షాలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళందరూ కూడా రకరకాలుగా విమర్శలు ఏం చేశారు. ఇప్పుడు చంద్రబాబు 14 సంవత్సరాలు ఉన్నాడు, ఆడేం చేశాడు, గుడివాడ ఎందుకు ఉంది 14 సంవత్సరాలు గుడివాడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు గుడివాడ దాంట్లో లేదా? ఇప్పుడు ఈ సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటాడు. ఈ సమస్యలు పెండింగ్ ఉంటే గుడివాడలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గుడివాడ ముఖ్యమంత్రి కదా, అసలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకు పెండింగ్ ఉన్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు చేస్తారు. మా పార్టీకి ఉండేటువంటి ఓట్ బ్యాంక్ మాకుంది, నాకు పర్సనల్గా ఉండే ఓట్ బ్యాంక్ నాకుంది, మాకు గెలవటానికి కావాల్సినటువంటి ఓట్ బ్యాంకు, మాకు మంచి మెజార్టీ రావాల్సినటువంటి బ్యాంకు మాకుంది. ఆ 40%ని మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏం చేసినా కూడా వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు. కాబట్టి రకరకాలుగా మమ్మల్ని విమర్శించినా కూడా మేమేం చేసామో మా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలిచినటువంటి కొడాలి నాని ఈసారి 5వ సారి ఖచ్చితంగా ఓడించి తీరుతామని తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అంటే 4 సార్లు పోయినసారి 2 సార్లు తెలుగుదేశం తరఫున గెలిపించా, 2 సార్లు నేను వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచా. అప్పుడు చంద్రబాబు 2014-19 నాకు సపోర్ట్ చేశాడు ఇక్కడ. అప్పుడు నన్ను ఓడిద్దామని కాకుండా అవినాష్ నేను ర్యాంక్ డేస్లో నన్ను గెలిపించడానికి క్యాండిడేట్లను పెట్టాడు. వాళ్ళ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏంటంటే గెలవటం అంటే ఎవడొకడు డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి పెడితే ఓటుకి 5,000 10,000 ఇస్తే ప్రజలు ఆ 5,000 10,000 తీసుకుని ఓటు వేసేస్తారు అన్నటువంటి పిచ్చ భ్రమలో బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవడు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? 6 నెలల ముందు ఎవడో తెలుసా? ఈ గుడివాడికి ఏమైనా సంబంధం ఉందా? అతను ఉండేది ఎక్కడ? అతని భార్య ఉండేది ఎక్కడ? అతని పిల్లలు ఉండేది ఎక్కడ? అతని బిజినెస్ ఎక్కడ? యుఎస్లో ఉంటాడు, పక్క దేశంలో ఉంటాడు. పక్క దేశం కూడా కాదు, 7 సంవత్సరాలు దాటి వెళ్ళాలి. ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు? ఓటుకి 5,000 10,000 ఇస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుక్కుంటాడు, గెలుస్తాడని. అతను ఇక్కడ ఏమైనా తెలుగుదేశం పార్టీ కోసం వర్క్ చేశాడా, లేదా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉందా? గతంలో జరిగిన ఎన్నికల్లో అతను వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగాడు ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? ఎక్కడైనా సరే, ఇక గుడివాడనే కాదు, అనంతపూర్ తీసుకోండి, ఎక్కడైనా సరే పక్కన గన్నవరం, ఎవడైతే డబ్బులు పెట్టగలడో 100 కోట్లు ఖర్చు పెడతానని ఎవడైతే ముందుకు వచ్చాడో వాడికి సీటు అమ్మేశాడు. అంటే ఒక 5,000 10,000 ఓటుకి ఇస్తే ఓట్లు కొనుక్కుంటారు, గెలుస్తారు అన్నటువంటి నమ్మకం. అంటే ఓట్లు కొని గెలుద్దామనా? డబ్బు పెట్టేవాడైతే కనుక పబ్లిక్ ఓట్లు డబ్బులు పంచితే గెలుస్తారనా? ఇవన్నీ చంద్రబాబు నాయుడికి పడే 40% ఓటు కొన్నా కొనకపోయినా ఆయనకే పడుతుంది. మా వైసీపీకి పడేటువంటి 52-53% ఓటు మేము డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా మాకే పడుతుంది. ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారికి, కొడాలి నానికి సర్టెన్ ఓట్ బ్యాంక్ ఉంది. మా ఓట్ బ్యాంక్ మాకుండగా మమ్మల్ని ఎవడో ఎంపీకేది ఉండదు. కానీ కొడాలి నానిని మాత్రమే ఓడించడానికి 100 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 200 కోట్లైనా సరే మొత్తం ఎన్ఆర్ఐలు అందరూ కలిపి ఇక్కడ డంప్ చేసి మరి మీ మీద ఖర్చు పెడతారంట, తట్టుకోగలరా మరి? అంటే పోయినసారి కూడా అవినాష్ని తీసుకొచ్చి చాలా ఖర్చు పెట్టి ఇచ్చాడు. చిన్నపిల్లడు, తండ్రి లేని పిల్లడు. నేను చెప్పా ఎవడో ఒకడు అమాయకుని బలి చేస్తాడని. ఇప్పుడు కూడా ఒక ఎన్ఆర్ఐని బలి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి ఇస్తే సీటు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఎంతో కొంత. గెలిచేది లేదు, సచ్చేది లేదు, ఎవడో ఎగబడుతున్నాడు కదా అని చెప్పి ఇచ్చేస్తాడు. కాబట్టి వాళ్ళకి పోటీ చేయటం, ఓడిపోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ 2029 మళ్ళీ కొత్త అభ్యర్థి రావటం, మళ్ళీ ఓడిస్తానని చెప్పటం, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నన్ను ఎవడో కూడా నేను తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు నన్ను ఏం కాంగ్రెస్ వాళ్ళు గెలిపించాల. నేను వైసీపీకి వచ్చి పోటీ చేసినప్పుడు నాకేం చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వాల, చంద్రబాబు నాయుడు గెలిపించాల. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను పోటీ చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనుల మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, లీడర్షిప్ కానీ, నాకు దగ్గరగా ఉండేటువంటి సన్నిహితులు కానీ, హితులు కానీ, మిత్రుల మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా కొడాలి నాని ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడంటే నేను ఒక్కడనే తిరిగి నమస్కారం పెడదాం కనపడద్ది. నా కింద కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు నా గెలుపు కోసం, వాళ్ళ ఎలక్షన్లాగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు ఇటువంటి సొల్లు పురాణాలు ఎవడు అమెరికా నుంచి వచ్చి, అంతరిక్షంలో నుంచి వచ్చి, ఎక్కడో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి 400 మందిని పెట్టి మేము మేనేజ్ చేస్తాం,
మేము ఆర్గనైజ్ చేస్తాం, మేనేజ్ చేసేది ఆర్గనైజ్ చేసేది. ఇప్పుడు నేను ఓటు వేయాలని డిసైడ్ అయ్యా ఓ పార్టీకి, ఆడెవడు నన్ను వచ్చి మేనేజ్ చేసేది? కాబట్టి ఇవన్నీ పిచ్చి భ్రమంలో బతుకుతూ ఉంటారు. మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయగలం. ఒక 10,000 ఓట్లు ఇటు మార్చేస్తే అడిగితే ఏంటి 10,000 ఓట్లు మారుతూ అంటే? అది 10,000 ఓట్లు మారుతూ అంటే ఏంటి? ఒక మాజీ ఒక ఎమ్మెల్యేగా పనిచేసినాడు, చాలా చోట్ల చూస్తున్నాం. ఇండిపెండెంట్గా చూస్తే 500 ఓట్లు రావు అతనికి. ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేసినాడు, సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 500 ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవడో వచ్చేసి వందల వేల ఓట్లు ఇటు అటు తిప్పేసేది ఏమి ఉండదు తిప్పడానికి. ఇక్కడ సర్టిన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు చాలా బలమైన ఓట్ బ్యాంకు గుడివాడ. పర్సనల్గా నాకుంది కొంత ఓట్ బ్యాంకు, మా ఇద్దరు ఓట్ బ్యాంకు చాలు మేము గెలవటానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. తెలుగుదేశం కన్నా అవతల అభ్యర్థి కన్నా నాకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి మా ఇద్దరిదే ఈ ఓట్ బ్యాంకు 52-53% ఓటింగ్ వస్తుంది. మమ్మల్ని ఎవడో కూడా ఓడించలేడు. కానీ కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని టార్గెట్ చేసింది. అన్ని పార్టీలో ఉన్నటువంటి కమ్మాస్ లీడర్స్ కూడా ఇప్పుడు కూటమిలో కూడా అలాగే కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేశారంట. మీరు చంద్రబాబును బాగా తిడతారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే ఓడించాలని కంకణం కట్టుకున్నారంట కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం గెలిపించాలి, ఓడించాలి అంటే కమ్మ సామాజిక వర్గం 175 నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాల్లో ఉంటుంది? ఓ 40-50 నియోజకవర్గాలు కొంత గెలిపించే ఓడించే అంత ఓట్ బ్యాంక్ లేకపోయినా ఇక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి లేకపోతే ప్రభావితం చేయగలిగినటువంటి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కమ్మలు కోరుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి కులం కాపులు కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని రెడ్లు కోరుకుంటారు. జనరల్గా ఎలా ఉంటుందంటే అందరూ బాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మాకు ఒక 125-130 సీట్లు కావాలని పనిచేస్తారు. అట్లాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవాలని పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీలో విచిత్ర పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏదో దేవుళ్ళలాగా, ఆడికేదో మైసూరు మహారాజులాగా, ఆడేదో పైనుంచి ఆకాశంలోంచి ఊడిపడినట్టు చంద్రబాబుని తిడితే మా వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకు వస్తుందిరా అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి ఉన్నాడు, అసలు ఆయన అంత పరిపాలన దక్షుడు ఉన్నాడు, ఆయన అంత ఇది ఉన్నాడు, ఆయన అంత అది ఉన్నాడు అని మన క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. పనికి మాలినటువంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో పనికి మాలినటువంటి 420 చేటరో అబద్ధాలు చెప్పేటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొచ్చేటువంటి వీళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా వీళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళ గుడివాడలో ఎంతమంది కమ్మ సామాజిక వర్గం ఉంది? 10,000 మంది ఉంటారు. ఈ 10,000 మందిలో ఒక 7,000 పోలు అవుతాయి. 7,000 పోలు అయితే నాకు 3,000 వేస్తే అడిగో 4,000 వేస్తారు. ఈ 1000 ఓట్లతో ఏంటి గుడివాడలో గెలిపించేది ఓడిచ్చేది ఏముంటుంది? గుడివాడలో 10,000 ఉన్నారు. దీంట్లో 7,000 పోలు అయితే 4,000 టీడీపీ వేస్తే 3,000 నాకేస్తారు. నాకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాల్లో లేకపోతే నాకున్నటువంటి పరిచయాలతోనో లేకపోతే తెలుగుదేశానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి గ్రూపుల వలన వైసీపీలో ఉండే ఓట్ బ్యాంకు మాకు వేస్తారు. 1000 ఓట్లు తేడా వస్తుంది. దానివలన ఎలా ఓడిస్తారు, ఎలా గెలిపిస్తారు 1000 ఓట్లతో? ఒక నియోజకవర్గంలో 10,000 అంటే 5% కూడా లేని కులం ఒక పార్టీని ఓడించగలిగినటువంటి శక్తి, ఒక పార్టీని గెలిపించగలిగినటువంటి శక్తి ఉంటుందా? ఇవన్నీ సొల్లు పురాణాలు అన్నమాట. మా గుడివాడ వరకు పాపం మా వాళ్ళు పెద్దగా ఏమి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడరు. మా గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న కమ్మాళ్ళు పెద్దగా ఏమైనా ఉంటే సింపథైజర్లుగా ఉంటారేమో కానీ మేము ఓడిస్తాం, మేము బాగలు తీస్తాం, ఎవడో పోసుకోవాలి నా కొడుకులో 10 మంది ఎవడన్నా తిరుగుతారేమో కానీ పెద్దగా ఏం ఉండదు. వాళ్ళు నేను వెళ్ళినా పిలుస్తారు, ఆడిల్లినా పిలుస్తారు, అవతలాంటి వెళ్తారు, ఓటు ఎవడోడికి వేస్తారు. అంత సొల్లు పోసుకోలు గాళ్ళు ఎవరు ఉండరు. చుట్టూతో ఉంటారు పోసుకోలు గాళ్ళు. ఇంకా పక్కన దేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉంటారు. ఇక వాళ్ళైతే అసలు మేము దిగితే మనుషులం కాదు. ఏంటి దిగేది? జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి. మీరు దిగినప్పుడు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు గెలిచాడు. కాబట్టి ఇవన్నీ ఒక కులం ఏమీ గెలిపించలేదు, ఓడించలేదు. సార్, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏదో కమ్మ సమాజ వర్గానికి వ్యతిరేకమైన పార్టీగా ఒక ముద్ర వేస్తారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు, రాజకీయ నేపథ్యం కలిగిన కొడాలి నానైనా, అటు దేవినేని కుటుంబం అయినా, ఇప్పుడు కేసినేని ఫ్యామిలీ అయినా సరే
ఇలాంటి పెద్ద ఫ్యామిలీస్ అటు వల్లభనేని వంశీ ఇలాంటి లీడర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మాకు ఇప్పుడు మీరు వెళ్ళి వంశీని అడగండి, లేకపోతే కేసీఆర్ నాని వచ్చాడు నానిని అడగండి, లేకపోతే మా తలసల రఘురామ్ని అడగండి, లేకపోతే నన్ను అడగండి. అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసిన వ్యక్తులు, మేము రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు. నాకెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కులం కనపడాల నా విషయంలో. మా రఘు విషయంలో కూడా తన ఇంట్లోకి వెళ్తాడు, అందరికన్నా ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కేసీఆర్ నానిని కూడా డబ్బు లేదన్న కారణంగానే చంద్రబాబు నాయుడు సీట్ తీసేసింది. అతనికి ఏం ఇమేజ్ లేదని, కానీ 2 సార్లు ఎంపీకి గెలిచాడు, అతను ఏదో కరప్షన్ చేశాడని ఏం లేదు. తమ్ముడు డబ్బులు పెడతా అన్నాడు, డబ్బుల కోసం అన్నం తీసాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ నాని డబ్బులు లేవన్న సంగతి తెలుసు, అతను ఒక సిస్టమేటిక్గా ఉంటాడని తెలుసు, ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి అని తెలుసు. మేమందరం కూడా ఎంపీగా పెడితే బాగున్నాను, వస్తానంటే పెడదాం అన్నాడు. అడిగాము, అడిగితే వస్తా అన్నాడు. మరి కేసీఆర్ నాని గారికి వాళ్ళ దగ్గర నుంచి చూసి చెప్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు ఈ నా కొడుకులు మా వాళ్ళు చెప్పే మాటల కింద జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీ కూడా అంతే కదా. ఇప్పుడు అంటే దూరంగా చూసేవాడు, దగ్గరికి వెళ్లకుండా మాట్లాడకుండా దూరంగా ఉండేవాడు భ్రమల్లో బతుకుతాడు. ఎవడు భ్రమలు అంటే చంద్రబాబు గారు లాంటి 420 గారి భ్రమల్లో. మాకు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూస్తాం కాబట్టి, ఆయనతో రోజువారీ మాట్లాడతాం కాబట్టి, ఆయన దగ్గరికి వెళ్తాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ లేదు, కాపు లేదు, రెడ్డి లేదు. ఆయనకి ఉన్నటువంటిది ఆయనతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు ఆయన కులం, ఆయనతో పాటు కలిసి ఆయన కోసం పనిచేసేవాళ్ళు ఆయన మతం. ఇక్కడ కులాలు మతాలు లేవు ఆయనకి. ఆయన వెనకాల నిలబడితే ఆయన కులంగా భావిస్తాడు, ఆయనకి వ్యతిరేకంగా ఉంటే శత్రువుగానే భావిస్తారు. ఇప్పుడు చంద్రబాబుని పిలిచి రోజు పొద్దున్నే టిఫిన్ కాఫీ భోజనం పెట్టి, రామోజీరావు గారిని పిలిచి మధ్యాహ్నం ఏమో లంచ్ పెట్టి, రాత్రికి ఏమో రాధాకృష్ణ గారిని పిలిచి డిన్నర్ పెట్టి, ఈ పనికి మాలిన 10 మంది కమ్మాలని పిలిచి యాడ్లు వేసుకోండి అని చెప్పి మొత్తం గవర్నమెంట్ డబ్బులన్నీ ఇలా పంచి పెడితే అప్పుడు కమ్మాలను బాగా ఆదరించినట్ట. ఇప్పుడు వీళ్ళందరినీ ఈ పనికి మాలినటువంటి స్క్రాప్ గాళ్ళని 10 మంది కమ్మాలని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు రోజు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఏబిఎన్కి ఏమో లైవ్ ఇచ్చి ఆడికి ఒక 550 కోట్లు, TV5 వాడికి ఇంకోటి ఇచ్చి ఆడికి ఒక 400 కోట్లు ఇట్లా పంచి పెడితే బాగా కమ్మారిని బాగా చూసినట్ట. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. ఈ రాష్ట్రంలో కమ్మాల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ రూపంలో కావాలి. కాబట్టి కమ్మాళ్ళు, కాపులు, రెడ్లు అని చెప్పి విడగొట్టి ఆ డబ్బు ఉన్నటువంటి సంపద ఉన్నటువంటి కులాన్ని వెనకాల వేసుకోవడానికి ఇవన్నీ పనికి మాలినటువంటి సొల్లు కబుర్లు చెబుతున్నారు. సార్, చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి పురంధేశ్వరి ఇద్దరు నిన్నటి వరకు చాలా తీవ్రంగా తిట్టుకున్నారు. దగ్గుపాటి కుటుంబాన్ని విపరీతంగా తిట్టింది చంద్రబాబుని. ఇప్పుడు సడన్గా ఎలా కలిసిపోయారంటారు సార్? ఇప్పుడు ఈ వరద బాధితుల సంఘం అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే దాదాపు పురంధరేశ్వరి గారు అయితే కనుక 2014లో ఖాళీ అయిపోయింది, 2024 వచ్చింది. ఆవిడకి కూడా 60 సంవత్సరాలు దాటినట్టు ఉంది. ఇది ఆఖరి ఎలక్షన్ ఆవిడకి కూడా. చంద్రబాబు నాయుడు కూడా 76 ఏళ్ళకి వచ్చాడు, ఆయనకు కూడా ఇది ఆఖరి ఎలక్షన్. వచ్చే ఎలక్షన్కి 80 వస్తాడు. కాబట్టి ఈ వయసు అయిపోయి కాటికి కాళ్ళు దాపడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఇది ఆఖరి అవకాశం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, ఆయన కనీసం ఎమ్మెల్యేకి కూడా గెలవాల. కాబట్టి ఆయన గెలవాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, పురంధరేశ్వరి ఎంపీ సెంట్రల్ మినిస్టర్ అవ్వాలన్నా, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలన్నా, వీళ్ళందరికీ ఒకే ఒక వ్యక్తి అవరోధం. ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇదేదో వరద బాధితులు అంటారు కదా, అట్లా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు అనమాట. రాజకీయంగా నిరుద్యోగులు అయిపోయారు. ఈయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఈయన చేసేటువంటి రాజకీయాల దెబ్బకి ఎక్కడా కూడా పోటీ చేస్తే గెలవలేము అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం తొక్క తోలు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి సొంత ప్రయోజనాల కోసం, పదవుల కోసం వీళ్ళంతా కూటమి కట్టి సిగ్గు వదిలేసి నిన్నటిదాకా తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఒకళ్ళకొకళ్ళు వెన్నుపోటు పొడుచుకున్నా, మనందరం కలిసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మాడు పగులుద్దని చెప్పి వీళ్ళందరూ సొంత ప్రయోజనాల కోసం కలిసి ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి జనానికి చెబుతున్నారు. దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు, సొంత ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళు అన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. సార్, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు మీ పేరు తలుస్తూనే ఉన్నాడు. ఏ బహిరంగ సభలోకి వెళ్ళినా బూతులు నాని అని, బూతులు మంత్రి అని, బూతులను మాట్లాడే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా పాలిష్డ్గా సంస్కృతం మాట్లాడుతున్నాడా? అది చంద్రబాబు నాయుడు మాట్లాడే భాష సంస్కృతమా? ముఖ్యమంత్రిని ఏమంటాడు? ముఖ్యమంత్రిని ఏమని సంబోధిస్తున్నాడు? సైకో అంటాడు, వాడంటాడు, వీడంటాడు, నేను వస్తే వాడి తోలు తీస్తానంటాడు, వీడి తాట తీస్తానంటాడు, ఆడేమన్నా ఇది అనుకుంటున్నాడు అంటాడు, ఈడేమన్నా ఇది అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు భాష ఏంటి? వాడి కొడుకు లోకేష్ భాష ఏంటి? వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ భాష ఏంటి? అంటే వాళ్ళు ఏమి మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడినా కూడా మేము మాట్లాడకూడదు అనేదో మమ్మల్ని బెదిరించాలని ఎర్ర బుక్లో రాసా, నా బుక్లో రాసుకో, నీ ఇష్టం వచ్చిందో ఒకటి రాసుకో. ఇక్కడ భయపడతాకి ఎవడున్నాడు? నువ్వు ఎర్ర బుక్లో రాసినా నల్ల బుక్లో రాసినా ఇవన్నీ ఏంటంటే ఏదో నాబోటి నోరేసుకుపోయే వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయాలని, భయపెట్టాలని ఆయన ప్రయత్నం. నా పేరు ఎత్తాడు, మా అన్న పేరు నాని గారి పేరు ఎత్తాడు, మా సిస్టర్ రోజా పేరు ఎత్తుతాడు. ఇవన్నీ కూడా ఈ కామన్గా చంద్రబాబు నాయుడికి ఎమ్మటే మేము కౌంటర్లు ఇస్తాం కాబట్టి మమ్మల్ని ఏదో రకంగా ఓడించాలని, మమ్మల్ని బెదిరించాలని, మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం. అవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు 1000 మంది వచ్చినా మేము వెనక తప్ప. లోకేష్ రెడ్ బుక్లో ఫస్ట్ పేరు మీదేనండి కదా సార్? నాకు వేరే బుక్ ఉంది, అది నేను నా కలర్ చెప్పను, కానీ నా బుక్లో కూడా ఆడే ఉన్నాడు ఫస్ట్. కానీ మీరు గుడివాడలో తెలుగుదేశం పార్టీని ఇలాగే టార్గెట్ చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా మీరు చంద్రబాబుని, లోకేష్ని ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండే ఒక విమర్శిస్తారు కదా, గుడివాడలో కూడా టీడీపీని ఇలాగే టార్గెట్ చేస్తారు? గుడివాడ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అంత ఎదవలు ఎవడో పెద్దగా నాకు తగల. ఎందుకంటే ఇక్కడ మాతో కలిసి పనిచేసిన వాళ్ళే చంద్రబాబు నాయుడిని ఎవడో నమ్మట్లేదని వాళ్ళే చెబుతారు. అమ్మ మాకేంది, మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, మాకేంటి ఈ దరిద్రం అని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి గుడివాడ తెలుగుదేశం పార్టీ అంటే గుడివాడ తెలుగుదేశం పార్టీ ఏమి ఉండదు. ఎప్పుడు కూడా అవినాష్ని పెట్టాడు. పోయినసారి ఆయన బెదవాడి నుంచి తెచ్చుకుని ఎలక్షన్ ఆడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమెరికా వాడిని పెట్టాడు. వీడు అమెరికా వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని తెచ్చి ఎలక్షన్ ఆడిపోతాడు. మాకేం తెలుగుదేశం పార్టీ అంటే ఉండదు. ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మొత్తం మారిపోతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఈ 3 నెలలు ఎలక్షన్ 3 నెలలు మాత్రం ఇన్ఛార్జీలుగా క్యాండిడేట్ ఉంటాడు. ఈ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఇన్ఛార్జిగా రాజంకేశ్వర వచ్చేస్తాడు. ఆయన పర్మనెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనమాట. ఒక 3 నెలలు మాత్రం ఎవడో ఒకడు ఆ ఎలక్షన్ టైంలో ఆయన తప్పించి వేరే వాడిని పెడతారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఎమ్మటి ఇన్ఛార్జిగా మీరు కావాలని చూసుకొని 2024 ఎలక్షన్ అవగానే నెల రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రాజంకేశ్వర ఆయనకి మళ్ళీ 4 దండలు, ఒక శాలువ వీళ్ళు వేసి మళ్ళీ 4 అవుట్లు కాల్చి మళ్ళీ ఇన్ఛార్జ్ అయ్యాడని చెప్పి. పాత పార్టీ ఉండదు, అది ఆయనతో పాటే పక్క వెళ్ళిపోద్ది. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఎలక్షన్ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం. సార్, మీ దగ్గర మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ లేదా మీడియాలో కానీ ఎక్కడ ఏ మీటింగ్ అయినా సరే వాళ్ళతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఘోరంగా బూతులు తిడతారు. ఈ మధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ చేస్తే వాళ్ళతో కలిపి ఎన్టీఆర్ని మిమ్మల్ని కలిపి తిడతా ఉంటారు. పదే ఇదే పని చేస్తున్నాను టీడీపీ. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రుకు ముక్క కూడా పేకలేరు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఊడిపోయినటువంటి ఎంట్రుకు ముక్క కూడా పేకలేరు జూనియర్ ఎన్టీఆర్ది. నాది కూడా అంతే. కుక్కలు మరుగుతూ ఉంటాయి, మనం వెళ్తాం ఆగిపోతాం. ఇప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి. చంద్రబాబుని ఇప్పుడు నన్ను తిడతాడు, నన్ను అమ్మ పిల్లలు తిట్టేస్తాడు. మా వాళ్ళు ఉంటారు కదా, మా వాళ్ళు చంద్రబాబుని తిడతారు కదా సేమ్. నేనేం బేరమని ఎక్కేడాను కదా, ఆడేడుతాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని భార్య పిల్లల్ని తిట్టిస్తారు. లోకేష్కి లేరని భార్య పిల్లలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళని తిట్టరా? ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవడు? చంద్రబాబు నాయుడు కాదు. నా దయచేలో ఐటీడీపీ ఉంది, తొప్పిలో టీడీపీ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఈడు బాబుగాడి సొత్తు ఏంటి? అది ఈడే కనిపెట్టాడేంటి? సోషల్ మీడియాలో చంద్రబాబు నా పెళ్ళం పిల్లల గురించి ఒక పోస్ట్ పెడితే మా వాళ్ళు పెట్టండి చంద్రబాబు పెళ్ళం పిల్లల గురించి అన్నీ వదిలేశాడు. ఆయనకి పదవి పిచ్చపట్టుకుంది. ఆఖరి వయసులో చచ్చిపోయే ముందు నారాయణ 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 అనమంటారు కదా, అటు ఇటు పోయే ముందు సీఎం 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 అంటూ పోవాలని కోరుకుంది. ఆ కోరిక దేవుడు నెరవేర్చడు. సరే, ఇప్పుడు కొడాలి నానికి 4 సార్లు గెలిపిస్తే గుడివాడిని అభివృద్ధి చేయలేదు, గుడివాడలో కనీసం రోడ్లు కూడా వేయలేదు, ఎందుకు మళ్ళీ 5వ సారి ఓట్లు వేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఇప్పుడు మా వాళ్ళకి ఏంటంటే రోడ్లు వేయటం, పార్కులకి పెయింట్లు వేయటమే అభివృద్ధి అంటే అని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం. 8,912 టిట్కో ఇల్లు కట్టాం. ఎంత ఖర్చు పెట్టాం?
600 కోట్లు అయింది. గుడివాడ టౌన్లో 180 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎంత ఖర్చు అయింది? 350 కోట్లు ఖర్చు అయింది. గుడివాడ రూరల్ మండలం, నందివాడ మండలానికి 200 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ పనుల నిర్మాణం జరుగుతుంది. బస్ స్టాండ్ 25 కోట్లు, హాస్పిటల్ 40 కోట్లు. నాడు నేడు కింద కనీసం 40 కోట్ల రూపాయలతో గుడివాడలో ఉన్నటువంటి స్కూల్స్ రూపురేఖలు మార్చాం. అదేవిధంగా విజయవాడ వెళ్ళే రోడ్డు 23 కోట్ల రూపాయలతో దాదాపు వెంటపేట దాకా జరుగుతున్నాయి పనులు. గుడివాడ నుంచి పామర్రు 4-వే చేస్తున్నాం. గుడివాడ నుంచి పామర్ కనెక్టింగ్ 4-వే చేస్తున్నాం. బైపాస్ రోడ్డు వచ్చింది, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. బైపాస్ రోడ్డు, అది ముదినేపల్లి వెళ్ళే రోడ్డు, బైపాస్ రోడ్డు, ఫ్లైఓవర్లు జరుగుతున్నాయి. గుడివాడలో 23 కోట్ల రూపాయలతో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని కాలనీలకు రోడ్లు ఇచ్చాడు. వర్క్ అయిపోయి, టెండర్లు అయిపోయి, వర్క్ ఆర్డర్లు కూడా మొదలు ఇచ్చాము. ఇంకా వాటర్ ట్యాంకు 47 ఎకరాలు ఉంటే 106 ఎకరాలు 20 సంవత్సరాలనే కొని కొత్త పంప్ హౌస్ కట్టాము. అనేక పేద ప్రజలకు అవసరానికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో దాదాపు 5 సంవత్సరాలు అయితే 2,200 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాము. మాకు 30,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఒక్కొక్కరికి 3,000 ఇవ్వాలి, నెలకు 9 కోట్లు ఇవ్వాలి, సంవత్సరానికి 108 కోట్లు ఇవ్వాలి, 5 సంవత్సరాలకి 540 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్దారులకి ఇస్తాం. అంటే అభివృద్ధి అండి. గుడివాడలో 200 కోట్లు తీసుకొస్తే రోడ్లు, డ్రైన్లు అయిపోతాయి. ఒక్క పెన్షన్లకు వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి 29,702 పెన్షన్లు ఇస్తున్నాం. ఒక్కొక్కరికి 3,000, నెలకు 9 కోట్ల రూపాయలు. పెన్షన్లకు, ఓన్లీ పెన్షన్లకు నెలకు 9 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 108 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 540 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్లు ఇస్తున్నాం. వీళ్ళు చెప్పేది దీంతో సగం ఖర్చు ఉందా? వీళ్ళు చెప్పేటువంటి రోడ్లు కానీ, వీళ్ళు చెప్పేటువంటి డ్రైన్లు కానీ, వీళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు కానీ, ఈ వృద్ధులకి, వితంతులు, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లో 50% డబ్బు తీసుకొస్తే వాళ్ళకి ఎక్కువ పడితే ఇక్కడ అవుద్ది. కాబట్టి 2,200 కోట్ల రూపాయలు పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాల దాకా డబ్బు ఇచ్చాం. టిట్కో ఇళ్ళు నిర్మించాం, జగనన్న కాలనీలు నిర్మించాం. ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారు? అభివృద్ధి కదా. స్కూల్స్, మా అన్న మచిలీపట్నంలో పోర్టు శరవేగంతో పరుగులు పెట్టిస్తున్నాడు. 5,000 కోట్ల రూపాయలు, అది సెకండ్ ఫేజ్, ఇంకో 5,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్లు అవుద్ది. ఇప్పుడు అక్కడ ఒక 15,000 మందికి, 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే మొత్తం బందరాలకు ఇచ్చేస్తాడా? మాకు రావా? మా జిల్లాలో మా పిల్లలకి రావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఒక పోర్టు కూడా ఎందుకు కట్టలా? ఇప్పుడు నేను హైదరాబాద్లో బాగా చేశానంటాడు. హైదరాబాద్లో మరి బాగా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం చేయమంటాడు? అక్కడే పోటీ చేసి రావచ్చు కదా, అక్కడేమో జెండా పిక్ వచ్చేసి. కాబట్టి విమర్శలు చేసే వాళ్ళ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు వానలు లేక, కృష్ణానదిలో నీళ్ళు లేక, పులిచింతలో 4.5 టీఎంసీలో వాటర్ ఉండి చెరువులు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆ నీళ్ళు ఇచ్చాడు. అవి కూడా 2-3 రోజులు వస్తాయి. కిందకు అడుగంటిపోయినాయి నీళ్లు, బురదతో కలిసిపోయి కొంత వాసన వస్తున్నాయని చెబుతారు. ఇటువంటి 5 ఏళ్లకో, 6 ఏళ్లకో, 4 ఏళ్లకో ఒక్కోసారి ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మేము ముఖ్యమంత్రి గారిని అడిగాం, అన్న ఎన్నికలు ఉన్నాయి కదా, 4.5 టీఎంసీలు వదిలేయండి, ఎలక్షన్ లాగా బాగా ఫ్లూయెంట్గా ఇస్తాం, ఆ తర్వాత ఏదో ఒకటి అవుద్దని అడిగాం. నేను మా అమ్మ పేర్నాని గారు వెళ్ళి, అట్లా వద్దున అని ప్రజలు ఇబ్బంది పడతారు, సమ్మర్లో తాగడానికి ఒక నీళ్ళు ఉండవు, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు వింటారని చెప్పాడు ఆయన. కావాలి వదిలేరు, ఆ నీళ్ల సమస్య కూడా తీరుతుంది. కొడాలి నాని, పేరు నానికి తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ నాని వచ్చారు కాబట్టి 3 నానీల్ని ఓడించి తీరుతామని చెప్తుంది సార్ టీడీపీ. అసలు మా అన్న పేరు నాని పోటీ చేయకుండా ఆయన ఎట్టు ఓడిస్తారు? వాళ్ళ సీటు, ఆయన సీటు వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ అబ్బాయిని గెలిపించుకుని వస్తే ఇంకొకటి కొడుకుని ఓడిస్తానని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మన అబ్బాయిని ముద్దపప్పు గాడినే పిల్టీలు కొట్టించి, డిమ్కిలు కొట్టించి ఆయన గెలిపించలేక మనం సత్తా అంటే, పేరు నాని కొడుకుని ఓడిస్తా, కొడాలి నాని కొడుకుని ఓడిస్తా, ఏంటి మమ్మల్ని ఓడించేది? మమ్మల్ని ఓడించాలా గెలిపించాలన్నది మా కాన్స్టిట్యూన్సీలో జనం డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంద్రుడా చంద్రుడా బ్యాలెట్ బాక్స్లోకి ఓట్లు మార్చడానికి? ముందు ఆడి కొడుకుని గెలిపించుకుని సాగమని చెప్పండి, తర్వాత మమ్మల్ని ఓడించు. సార్, తాడేపల్లి ప్యాలెస్ని బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తానని చంద్రబాబు అంటారు సార్. కాంట్రాక్టులు తీసుకున్నాడు, బిల్డింగులు కూల్చే కాంట్రాక్టు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఎందుకంటే ఈ జన్మలో సాధ్యం కాదు. ఇది లాస్ట్ ఎలక్షన్ అయింది, ఈ ఎలక్షన్ ఎట్టకు సాధ్యం కాదు. నెక్స్ట్ ఎలక్షన్కి ఉన్నా కూడా
ఈయన కొడుకులను పార్టీ వాళ్ళని గుర్తుపట్టకుండా అల్జిమర్స్ పూర్తిగా మతిమరుపులు ఉంటాడు. ఒకవేళ ఈయన కనుక ఓటింగ్కి పంపిస్తే ఇప్పుడు లోకేష్ టైప్లో మీ ఊరి మీరు మీరు వేసుకున్నట్టు ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు ఓటేస్తే ఇవన్నీ చెబుతున్నాడు కదా. అట్లాగే ఎవరి గురించి చెబుతున్నాడు ఏం చెప్పమంటున్నాడు కూడా మతిమరుపుతో అట్లా పిచ్చివాడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడాలంటే చంద్రబాబు నాయుడు ఇంకో జన్మెత్తాలి. సార్ పెన్షనర్లకి 4,000 పెన్షన్ పెంచుతామంటున్నారు, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తారట, వాలంటీర్ల జీతం 10,000 చేస్తామంటారు, సచివాలయాలు కూడా కంటిన్యూ చేస్తారని చెప్పి చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు సార్. మళ్ళీ ఆయన గెలిపించాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014లో సేమ్ మేనిఫెస్టో, 14 నుంచి 19 దాకా ఏం చేశాడు? ఏమైనా చేశాడు? వీటిలో రుణమాఫీ చేశాడా? పెన్షన్లు పెంచాడా? పెన్షన్దారులను పెంచాడా? డ్వాక్రా రుణాలు రద్దు చేశాడా? ఇంటింటికి 3 సిలిండర్లు ఇస్తానని ఇచ్చాడా? ఇంటింటికి 4 ఇచ్చి మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తానని ఇచ్చాడా? అసలు 2014లో పెట్టినటువంటి మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈజ్ కాపీ తీసుకొచ్చి మళ్ళీ 24లో పెడుతున్నాడు. అసలు చంద్రబాబుని నమ్మేవాడు ఎవడున్నాడు? ఇంట్లో వాళ్ళే నమ్మరు చంద్రబాబుని. వాళ్ళ చంద్రబాబు ఏ పరిస్థితి ఎలా వచ్చేసిందంటే, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను లేకపోతే మా పార్టీలో ఉన్న పేరు నానినో లేకపోతే ఇంకొకళ్ళని పిలిచి నాని నువ్వు తప్పుకో, నీకు ఆల్టర్నేటివ్గా నేను చేస్తానని చెప్పి మేము తలకై ఓకే అని చెప్పి వచ్చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మాకు నమ్మకం ఆయన చేస్తాడని. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీటు రానాడికి చంద్రబాబు నాయుడు బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాడు, చూసారా, నీకు పలానా పదవి ఇస్తానని. అసలు ఆయన చుట్టూతో ఉన్నాళ్లే బాండ్ పేపర్ రాయించుకుంటున్నారు ఆయనతో. తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయనతో క్లోజ్గా పనిచేసిన వాళ్ళు నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే బాండ్ పేపర్ రాసిస్తే కానీ నమ్మనటువంటి పరిస్థితి. వాళ్ళు బయటకు వచ్చి అన్నారు ఈడమ్మ రాయటం అయితే రాశాడు కానీ ఇది కూడా ఏం చేసుకుంటాం ఈ బాండ్ పేపర్ అని. అంటే అసలు ఆయన చుట్టూతో ఉన్నాళ్లే ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ సభ్యులు ఈడు దొంగ, ఈడు అవసరం కోసం ఏదైనా చెప్పేస్తాడని చెప్పి బాండ్ పేపర్లు రాయించుకునే పరిస్థితి ఉంటే దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఈడి మేనిఫెస్టో ఈడి పెండకూడి ఎవడు పట్టించుకుంటాడు? చంద్రబాబు అది పట్టించుకోవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సైకో, నాని బూతులు తిడతాడు, పేరునని అది చేస్తాడు, జోగి రమేష్ ఇచ్చేస్తాడని మా మీద చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కదా. చంద్రబాబు నమ్మే పరిస్థితులు అసలు ఎవడు లేడు. సో పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్ అంటారు, సింహం సింగిల్గా రావట్లేదు, శవాల సింహంలా వస్తున్నాడని చెప్పేసి అంటాడు. అంటే మరి సింహం వేటాడితే అన్నీ అయ్యే ఉంటాయి అక్కడ. ఇప్పుడు సింహం సింగల్గానే వస్తుంది, కాకపోతే ఏదో దాన్ని నోటితో పట్టుకొస్తాడు, దానికి ప్రాణం ఉండదు. ఇప్పుడు సింహం సింగల్గానే వస్తుంది, కాకపోతే అది నోటితోనో పడేసి ఈడ్చుకునో లేకపోతే దాన్ని నోటితో పట్టుకుని వస్తుంది. దాన్ని ప్రాణం లేని దాన్ని అనేది శవమే కదా, జంతువు అయినా మనిషి అయినా. డెఫినెట్గా అట్టాగే వస్తుంది. వీళ్ళందరూ ఉంటారు ఆయన పళ్ళల్లో, పంజాల్లో. రేపు ఎలక్షన్ అయిపోయినాక కక్కావిక్కలమై ఒకటి పంజా దగ్గర ఒకడేమో నోట్తో పడేసి ఇడ్చుకొస్తూ ఉంటుంది సింగల్గా. ఇక్కడ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అధపాతాలను తొక్కుతానంటే, లోకేష్ ఏమో కుర్చీ మడత పెట్టేసి ఇంటికి పంపిస్తానంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఈ రాష్ట్రంలో మేజర్గా ఉన్నటువంటి కమ్యూనిటీ, ఆయన కమ్యూనిటీ కానీ చాలా ఎదురు చూశారు. అంటే మాకు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఈరోజు మేము అధికారంలోకి వస్తాక మాకు ఒక అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చాలా ఎదురు చూశారు. ఆయన 21 సీట్లు తీసుకుని ఆ 21 సీట్లు కూడా తెలుగుదేశం అభ్యర్థులను 15 మందిని పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళినాక ఆయన్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో, ఎవరైతే ఆయన్ని నమ్మారో వాళ్ళే పవన్ కళ్యాణ్కి దూరంగా జరిగి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు గెలిచేటువంటి సత్తా లేదు, దమ్ము లేదు, నాకు ఎవడో మీరు ఓట్లు వేయట్లేదు కాబట్టి నేను చంద్రబాబు సపోర్ట్తో గెలుస్తానని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పుకున్నాక ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఎన్నికల్లో అతని మరణ శాసనాన్ని అతనే రాసుకున్నాడు. సో పురంధేశ్వరి ఒక కామెంట్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి తలలేనటువంటి మొండెంలో మార్చేశారు, హుదూద్ కంటే ప్రమాదకరం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అని చెప్పండి. అవును, ఆయన అంటే డెఫినెట్గా ఆ రాజకీయ పార్టీలకు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు హుదూద్ కన్నా ప్రమాదకారే. ఎందుకంటే హుదూద్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద వేళ్ళు ఉన్నటువంటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి మహావృక్షాలను ఎలా పెగిలించి వేశాడో అట్లాగే పురంధరేశ్వర గారిని
ఆవిడ మరిది గారిని అట్లా బాగా మేధావులు అనుకున్నటువంటి వాళ్ళని ఒకటి వేళతో పెగిలించాడు. కాబట్టి డెఫినెట్గా హుదూద్కి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పెగిలించాడు. 22 మంది ఐపీఎస్ అధికారుల మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన పురంధేశ్వరి ఈ రాష్ట్రంలో ఎవరు ఎస్పీలుగా ఉండాలి, ఎవరు డీజీపీగా ఉండాలి కూడా ఆమె ఒక లిస్ట్ రాసి ఇచ్చారు. ఎందుకంటారు అదంటే బీజేపీ కాబట్టి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి అంటే బీజేపీ కాబట్టి మేము చెప్పినట్టల్లా బీజేపీ పైన ఉంటుంది అనుకుంటారు. ఈవిడ క్యారెక్టర్ ఏంటో, ఈవిడేంటో, ఈవిడ బీజేపీలో ఉండి ఎవరి కోసం పనిచేస్తుందో పైన తెలియదా? ఎలక్షన్ అయిపోయినాక ఆ పదవి ఎట్టకు పోద్ది ఆవిడికి. కాబట్టి అసలు పురంధరేశ్వర గారి లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవటం పరమ దండగా. ఎన్టీ రామారావు కూతురుగా పుట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మంత్రి చేసి సోనియా గాంధీకి చెక్క భజన చేసి ఆ పార్టీని ముంచి బీజేపీలో చేరి దీన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడికి భజన సంఘంగా మార్చి ఆవిడకి ఒక నిబద్ధత లేదు, ఒక నిజాయితీను లేదు. ఎన్టీ రామారావు కూతురుగా పుట్టాను అన్నటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఏ రకమైనటువంటి ఏ క్వశ్చన్ కనపడదు. పదవి పిచ్చ, పదవి 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 మొగుడు పదవి కోసం తండ్రినే నడి రోడ్డుకి ఈడ్చినటువంటి కూతురు ఆమె. కాబట్టి ఆమె గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో వీళ్ళతో పాటు ఇప్పుడు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించాలని చెప్తా ఉన్నారు. కడపలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలమ్మ వెళ్ళి కడపలో తిరుగుతుంటే జై జగన్ అంటున్నారు. షర్మిలమ్మ వెళ్ళి తిరుగుతుంటే జై జగన్ అంటున్నారు. ఇప్పుడు ఆవిడికి పదవి కావాలి, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంది. తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు, డిజాస్టర్ అయింది. ఇక ఆ రాజకీయ కాంక్ష వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిపింది. ఆ రేవంత్ రెడ్డి గారును సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిపి ఏపీ పంపించారు. ఏపీలో మరి ఆవిడకి పనిచేయాలి కదా పార్టీ తరఫున వచ్చినప్పుడు. వాళ్ళు ఏం స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ అలా చదువుద్ది ఆవిడ. కాబట్టి షర్మిలమ్మ అనేటువంటి ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మేము విమర్శించలేం ఆవిడని, జగన్మోహన్ రెడ్డి సోదరుగా మేము ఆవిడని విమర్శించలేం. అయితే ఆవిడ అవన్నీ కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆవిడకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏదో నిర్ణయం తీసుకుంది. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ, ఎంఐఎంఈలు చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకుని ముందుకెళ్ళేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలన్నీ గమనిస్తున్నారు. డెఫినెట్గా షర్మిలమ్మకి పని జరగదు, పురంధరేశ్వర గారికి పని జరగదు, చంద్రబాబుకి జరగదు, పవన్ కళ్యాణ్కి జరగదు. రాబోయే రోజుల్లో మా గుడివాడ కాన్స్టిట్యున్సీ మేము గెలుస్తాము. మంచి సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు పోయినసారి వచ్చిన సీట్లు కానీ అధిక సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, జయప్రకాష్ నారాయణ, మందకృష్ణ మాదిగ, సిపిఐ, సిపిఎం, నిమ్మగడ్డ రమేష్ ఇంతమంది ఒకటవుతారు. మళ్ళీ ఒక 3 ఛానల్స్. ఇంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వణుకు కానీ బెనుకు కానీ ఏమనిపించడం లేదా సార్? ఎందుకు ఉంటుంది? పైన దేవుడి కన్నా బలమైన వీళ్ళు. నువ్వు చెప్పిన స్క్రాప్ పేర్లన్నీ దేవుడి కన్నా బలమైన వాళ్ళ? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది జనాభా కాండ్రించి ఉమ్మేస్తే వరదలో కొట్టుకుపోతారు వీళ్ళందరూ. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒకసారి కాండ్రించి ఉమ్మేస్తే 4 టీఎంసీలు వాటర్ వస్తుంది. ఆ వాటర్లు కొట్టుకుపోతారు కదా నువ్వు చెప్పిన 10 మంది. అదే జరుగుద్ది. జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలు కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తే ఆ వరదలో కొట్టుకుపోతారు. చూద్దాం. సరే, గుడివాడలో 5వసారి కొడాలి నాని గెలవబోతున్నారా? ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మంచి మెజార్టీతో, గతంలో కన్నా మంచి మెజార్టీతో గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నేను శాసనసభ్యులుగా 5వసారి గెలుస్తున్నాను. సరే, ఇప్పటికీ చెప్పగలుగుతారా వైనాట్ 175 అని 175 గెలిచి తీరాల్సిందే, తగ్గేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమైనా డిస్కౌంట్ ఇస్తారా? 22 పార్లమెంట్లు, 23 పార్లమెంట్లు వస్తాయని చెప్పి నేషనల్ ఛానల్స్ సర్వేలో చెబుతున్నాయి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. 2019 ఎలక్షన్లో ఏ సర్వే సంస్థ కానీ ఏ వ్యక్తులు కానీ 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్పి చెప్పాల. ఏ సర్వే సంస్థ చెప్పాల, ఏ వ్యక్తులు చెప్పాల. 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు 123 వస్తాయి, 128 వస్తాయి, 130 వస్తాయని చెబుతున్నారు. డెఫినెట్గా వైనాట్ 175 టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో దిగాడు. 100% రీచ్ అవుతామని అయితే నేనైతే అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది? చంద్రబాబు ఏమో
15 కోట్లు ఖర్చు పెడితే కానీ 1500 బస్సులు పెడితే కానీ బస్సు యాత్ర చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారు అసలు రాజకీయాల్లోకి వచ్చిందే డబ్బులు ఖర్చు పెట్టకుండా, సంపాదించినటువంటి నిరుపేద, ఎక్కడ కూడా 5 పైసలు బిళ్ళ కూడా ఆయన క్యాండిడేట్లు ఖర్చు పెట్టట్లా, ఎక్కడ ఓటుకు డబ్బులు ఇచ్చే పరిస్థితి పాపం ఉండదో, చెప్పే ఎన్ని నీతులు, చేసే ఎన్ని అదో పనులు చంద్రబాబు. అసలు ఈ రాజకీయాల్లో డబ్బులు ఇంత ఖర్చులు ఇవన్నీ తీసుకొచ్చిన వ్యక్తి ఎవడు? చంద్రబాబు కదా. చంద్రబాబు కదా. వాళ్ళు చంద్రబాబు చేస్తా అవతలాల మీద నిందలేస్తూ ఉంటాడు. చంద్రబాబు చేసేటువంటి రంకు కార్యక్రమాలు పక్కనాల మీద రుద్దుతూ ఉంటాడు. ఈయన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నిన్న ఇద్దరు కలిసి ముమ్మడి సభలు పెట్టారు. ఏం డబ్బులు ఏం ఖర్చు అవ్వలేదా? వాళ్ళు ఎదురు వచ్చి డబ్బులు ఇచ్చారా? అంటే ఇవన్నీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు విమర్శలు కదా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వల్ల వెంటిలేటర్ మీద ఉంది, కూటమి అధికారంలోకి రావడం అనేది ఒక ఆక్సిజన్ లాంటిది అని చెప్పి చంద్రబాబు అంటున్నాడు. ఇప్పుడు రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ వెంటిలేటర్ తీసేసి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఈ వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు చేతుల మీద అప్పచెప్తే పాడి మీద ఎక్కిస్తాడు వెంటిలేటర్ తీసి. కాబట్టి పాడి ఎక్కించేవాడు కరెక్టా, వెంటిలేటర్ తీసి ఈ రాష్ట్రం దాని కాళ్ళ మీద అది నిలబడేటట్టు చేసే వ్యక్తి కరెక్ట్ అన్నది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆయన ఇద్దరిని కలిపి ఎక్కిస్తాడు పాడి. కాబట్టి అటువంటి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మటానికి సిద్ధం. అసలు ఒకటే అడుగుతున్నా, ఆయన పార్టీలో వాళ్ళకి నేను ఈ పదవి ఇస్తాను అంటే బాండ్ పేపర్ మీద రాసిమ్మని చెప్పి బాండ్ పేపర్ మీద రాయించుకునే పరిస్థితి చంద్రబాబుకు ఉంటే ఇంకా చంద్రబాబు మాట ఎవడు నమ్ముతాడు? పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, 21 సీట్లు ఇచ్చాడు, వెనుపోటు పొడిచాడుగా. ఆయనకి అభ్యర్థులను కూడా ఈయన సప్లై చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నమ్మే పరిస్థితి ఏమి ఉండదు. సార్, మేనిఫెస్టో మరి సూపర్ 6 కాదు ఇంకా సూపర్ 10 ఉంది అంటున్నారు మేనిఫెస్టోలో. మంచి మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో అంటే అది చిత్తు కాగితం కింద ప్రజలకు లెక్క, ఆయనకి కూడా అంతే. కాబట్టి చంద్రబాబు మేనిఫెస్టోని ఆయనకి ఏది కావాలంటే అది రాస్తాడు గెలవటానికి. ప్రజలు పట్టించుకోరు, ఆయన పట్టించుకోడు గెలిచినాక. కాబట్టి ఆయన గెలిచినాక పట్టించుకోడు, ఆయన గెలవకముందు వీళ్ళు పట్టించుకోరు. థ్యాంక్ యూ సో మచ్ సార్.